3 రోజుల క్రితం కడప ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఒక ఫ్లెక్స్ పెట్టారు. మనం కూడా దాని గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఎంత పని చేశావయ్యా జగన్ అని హెడ్డింగ్ పెట్టి ఓవరాల్‌గా ఆ ఫ్లెక్స్ కాంటెక్స్ట్ ఏంది? మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను తప్పక ఇప్పటి పాలకులు ఫాలో కావాల్సిన పరిస్థితి కల్పించారు. జగన్ గారి విధానాలను పక్కన పెట్టలేని పరిస్థితిని ఈ పాలకులకు కల్పించారు అని ఒక విమర్శనాత్మకంగా ఆలోచింపజేసే విధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సు. ఆశ్చర్యం ఏంటి అంటే, ఆ ఫ్లెక్సు గొడవలు సృష్టించేదిగా ఉంది అని చెప్పి కేసు పెట్టారట. అది కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కిందట. ఒరిని పాసుగుల, అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? కేసు పెట్టిందట, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టి ఆ ఫ్లెక్సీ పెట్టినటువంటి కడప వైసీపీ వైద్య విభాగం అధ్యక్షుడు నాగార్జున రెడ్డి ఉంటాడట. ఆ నాగార్జున రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ ఫ్లెక్సీ తయారు చేసిన అమృతరాజు అనే అతన్ని కూడా అరెస్ట్ చేశారట. నిజంగా ఈ నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశంలో అత్యున్నతంగా పోలీసులకి ఏం అవార్డులు ఇస్తారో అవి ఇవ్వాలయ్యా వీళ్ళకి. సీరియస్లీ, ఒక విమర్శనాత్మకంగా ఫ్లెక్సీ పెడితే దాంట్లో ఏం బూతులు ఉన్నాయి, ఏం రెచ్చగొట్టేటివి ఉన్నాయి, దాని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఏంది, అరెస్ట్ చేయడం ఏంది? ఒరే నీ పాజుల, ఏందయ్యా ఇంత దుమానము? ఏందయ్యా ఇంత దుమానం? నిజంగా పోలీసులు ఎవరో కానీ మీరు తోపులనా అన్నా? మీరు నవ్వుతో నా భవిష్యత్ అన్న. దాని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేశారా? ఓరోరే అన్నా, అసలు మీరు అద్భుతమన్నా. ఇంక మరొక మాటలో చెప్పాలంటే మీరు తోపులన్నా స్వామి. నిజంగా తీసుకెళ్ళి రిమాండ్ ఇవ్వండి అని చెప్పి ఆ కడప మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారట. సో మొత్తం మీద మెజిస్ట్రేట్ ఈ సెక్షన్లో చూసి, ఇందులో ఏమున్నాయి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడానికి? గొడవలు ఎక్కడ రెచ్చగొట్టేటివి ఉన్నాయి అందులో? ఈ సెక్షన్లు ఎందుకు పెట్టారు అని ఆ నాన్ బెయిలబుల్ సెక్షన్లని తీసి పక్కన పడేసి, అసలు రిమాండ్ ఎందుకు, 41A కింద నోటీస్ ఇచ్చేవని ఉంటే వివరం తీసుకోండి అని చెప్పి ఆ రిమాండ్ తిరస్కరించి ఆ నాగార్జున రెడ్డిని, ఆ అమృతరాజును బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఇది చూడగానే నాకు అనిపించింది, హైకోర్టు తాజాగా మెజిస్ట్రేట్లను ఉద్దేశించి రెడీ చేసిన సర్క్యులర్ ఏదైతే ఉందో, యాంత్రికంగా రిమాండ్ విధించకూడదు, అన్నీ పరిశీలించాలి, చాలా సీరియస్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే అని చెప్పి ఆ సర్క్యులర్ పనిచేసినట్లు అనిపించింది నిజంగా. లేకపోతే రిమాండ్ రాసేసేవాళ్ళు. మనం ఎప్పుడు కనుక మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే రిమాండ్ రాయకుండా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలే. ఈ హైకోర్టు సర్క్యులర్ ఇచ్చి కనీసం కొన్ని హక్కులను కాపాడినారు. నిజంగా థ్యాంక్స్ టు హైకోర్టు, సీరియస్లీ. ఇదంతా ఓకే, కానీ ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తే అంత నీట్గా దాని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెట్టి అరెస్ట్ చేసిన ఆ పోలీసులు అసలు ఏందబ్బా స్వామి వీళ్ళు. కర్మరా బాబు నిజంగా.